ఉన్న మా ఆత్మీయ తండ్రికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఎబెనేజర్ అంకుల్ నాకు పరిచయం అయ్యి ఒక 12 years అయ్యింది. 12 years నుండి ఆయన సేవకులు మా చెల్లి చెప్పింది, అక్క బైబిల్లో ఉన్న మాటలు తప్పితే ఏది మాట్లాడినా బైబిల్ వచనం లేకోకుండా మాట్లాడరు, ఒకసారి వచ్చిరా, నీకు నచ్చితే రా, లేకపోతే లేదు అని చెప్పింది. నేను అయినా 2 weeks నెగ్లెక్ట్ చేశాను. 3rd week వచ్చాను. ఆయన సేవకుని మాటలు ఎంత అంటే, నీలో విశ్వాసము వృద్ధి చెంది పెద్ద వృక్షంలాగా అవుతుంది రాజకుమారి అని చెప్పారు. నిజంగానే నేను ఆయన సేవకుని దగ్గరకు వచ్చి ఎన్నో నేర్చుకున్నాను. ఆయన సేవకుని నోటి నుండి వచ్చి ప్రతి మాటలోనూ యేసుక్రీస్తు వారి మాట ఉంది, ప్రేమ ఉంది, గుణలక్షణం ఉంది, దయ ఉంది, కనికరం ఉంది, ఆదరణ ఉంది. ఆయన సేవకుని నోటి నుండి వచ్చి ప్రతి మాట, ఆయనతో మాట్లాడిన వారికి పెద్ద ధైర్యం ఇచ్చే సేవకులు. అయితే ఆయన సేవకుని దగ్గర నుండి మేము నేర్చుకున్నది ఏంటంటే, ఎన్నో ప్రతి మాట విలువ గల మాట. దేవుని వాక్యం చెప్తుంది, విలువగల దేవుని వెండి బంగారు నాణ్యముల కంటే దేవుని ధర్మశాస్త్రం ఎంతో గొప్పదని. అట్లాగే ఆయన నోటి నుండి ప్రతి మాట ఎంతో విలువ గలది. ఇప్పుడు మేము ఇంకా నెగ్లెక్ట్ చేసేమేమో అనిపిస్తుంది, కానీ ఆయన సేవకుడు ఎంత మంచి మంచి నమ్మకమైన దాసుడిగా దేవుని దగ్గర ఉన్నారు. కానీ మన మధ్యన లేనందుకు ఎంతో బాధపడుచున్నాము. దేవుని చిత్తము. అయితే ఆయన సేవకులు మేము పరిచయం అయినప్పటి నుండి ఎన్నో విధాలుగా సఫరింగ్స్లో ఉన్న, ఏమీ కాదమ్మా అని చెప్పి బలపరుస్తూ ధైర్యపరుస్తూ మమ్మల్ని నడిపించారు. అట్లాగే నా బిడ్డల విషయంలో కూడా, నా బిడ్డల స్టడీ విషయంలో కూడా విశ్వాసంలో బలవంతులమయ్యామంటే ఆయన సేవకుల దగ్గరే. నా పిల్లలు ఒక అంటత వాక్యాలు నేర్చుకుని దేవుని వాక్యాలు చెప్తున్నారు అంటే ఆయన సేవకుల దగ్గరే. మరలా ఆయన అసలు ఇది అది అని ఒక్క విషయం కాదు, ప్రతి మాట దేవుని యొక్క ప్రేమ కనపడేది, ప్రతి ఒక్క మాట దేవుని యొక్క ఆదరణ కనిపించేది. ఎబెనేజర్ అంకుల్ దగ్గర ఎప్పుడు రాజకుమారి ఎలా ఉన్నావని, ఏదన్నా డల్గా ఉంటే రాజకుమారి ఎలా ఉన్నావనేవాళ్ళు. అలా వాయిస్తో సహా గుర్తుపట్టే సేవకులు మాకు మంచి ఆత్మీయ తండ్రిగా ఉన్నారు. అయితే ఇప్పుడు దేవుని చిత్త ప్రకారము ఆయన దేవుని దగ్గర ఉన్నందుకు సంతోషిస్తున్నాను. నేను ఆయన సత్క్రియలలో ఎన్నో విధాలుగా ధనవంతులుగా, ఒక్క విషయం కాదు అన్ని విషయాల్లో ధనవంతులుగా ఆయన సేవకులు దేవుని దగ్గర ఉన్నందుకు దేవునికి చెల్లిస్తున్నాను. మన మధ్య లేనందుకు నేను ఎంతో బాధపడుతున్నాను. అయినా దేవునికి ఏదైనా దేవునికి మహిమ కలిగినని ఆయన బోధలో మాకు నేర్పించారు. ఆయన బోధ ప్రకారం విశ్వాసంలో బలవంతులుగా సాగటానికి. మళ్ళీ ఇంకొక విషయం అంటే, మొక్కుబళ్ళు నేను నేర్చుకున్నది ఆయన సేవకుల దగ్గరే. మేము చిన్నప్పటి నుండి ప్రార్థన చేసిన, బైబిల్ చదివిన, ఫస్ట్ మీరు ఇవ్వాలి అని ఒక గీడు సీడ్ గురించి, ఆ గింజ గురించి కూడా నాకు సామెతలాగా చెప్పి వివరించారు. ఫస్ట్ మొక్కుబళ్ళు ఇంతకు ముందు అయితే ఏదన్నా కార్యం జరిగితే మొక్కుబళ్ళు చెల్లించే వాళ్ళము, అట్లా కాకుండా ముందు చెల్లించాలమ్మా, శక్తికి మించి ఇవ్వాలని చెప్పేవాళ్ళు. అట్లాగే ప్రతి ఒక్క విషయంలో, నా పిల్లల విషయంలో కానీ ఎప్పుడు ప్రతిరోజు ప్రేయర్ కోరుకునేవాళ్ళము, ప్రతిరోజు ప్రేయర్ చేసేవాళ్ళు. మళ్ళీ ఐ లవ్ యూ ఫ్రాంక్లిన్, మీరు పెద్ద మాస్టర్స్గా అవుతారనేవాళ్ళు. ప్రతి సండే ఆయన సేవకుని దగ్గరికి వస్తూ మేము ఆయన సేవకుని చూస్తాము, ఆనందపడతాము వస్తున్నాము అంటే. ఎప్పుడు మేము ఏ విషయాల్లోనన్నా పర్సనల్ విషయాలుగా బాధపడుతుంటే కూడా ఎల్లప్పుడూ ఆనందించుడు, మరలా చెప్పుదని ఆనందించుడు అని చెప్పి ఆనందంగా ఉన్నవాళ్ళు చెయ్యత్తమనేవాళ్ళు. మా బాధలన్నీ ఆయన సేవకుని చూసినప్పుడు ఎటుపోయావో తెలియదు. తర్వాత కూడా ప్రేయర్ అయినాక నవ్వండి అందరు నవ్వండి అనేవాళ్ళు. చిన్నగా నవ్వితే వదిలేవాళ్ళు కాదు, మళ్ళీ నవ్వాలంటే మేము వాళ్ళు నీకులిచ్చి నవ్వి ఆయన సేవకులున్నట్లు నవ్వించేవాళ్ళు. ఎప్పుడు ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా అట్లా ఆనందపరిచి ఆయన సంతోషంతో, ఆయన విశ్వాసంలో మమ్మల్ని భాగ్యవంతులు చేశారు. ఆయన బోధలో ఆయన నేర్పిన గుణలక్షణాలు, యేసుప్రభు గుణలక్షణాలన్నీ మా సేవకులు ఎబెనేజర్ అంకుల్లో ఉన్నాయి. ఆ గుణలక్షణాలు, ఆ విశ్వాసంలో మేము ముందుకు సాగిపోవాలనుకుంటూ ఆయన ఏ విధంగా సాగించారు అట్లాగే సాక్షులుగా, మంచి సాక్షులుగా ఆయన నేర్పిన బోధలో సాగిపోతామని మేము నమ్ముకుంటూ ఈ చిన్న సాక్షి మళ్ళీ దేవుని నామకు మహిమ కలుగుతుంది.